ఈ రోజులల్లా పెండ్లి చేసుకొని కాల్చుండు మస్తు తిప్పలైతున్నది. అందుకే కొందరు పెండ్లి మాట ఎత్తుతనే మన దూరం పోతున్నారు. ఇంకొందరు అయితే ఒక భార్యకు తెలవకుండా ఇంకొకళ్ళని చేసుకొని పడరాని పాటలు పడుతున్నారు. అక్కడదంతే ఇక్కడ, ఇక్కడదంతే అక్కడ అన్నట్టు షెండు తిరగబడుతున్నారు. లోకం మీద ఇట్లుంటే గీ అన్న గుండె ఎంత గట్టిదో గాని ఎవ్వరు చేయని పని చేసిండు. సామి, నీది మామూలు గుండె కాదు సామి, నీ గుండె బతకాలి సామి. ఒక్క మండపంలోనే ఇద్దరిని చేసుకుంటున్నావంటే నీది ఎంత పెద్ద గుండె తెలుస్తుంది సామి. ఇద్దరు పెళ్ళాలతోని ఎట్లెగుతావు అనుకున్నావు గాని నీ ధైర్యానికి జోహార్లు సామి. ఇరుగురి బామల నడుమ ఇరుకున్నవాడి నలిగిపోనా అనే గుండె ధైర్యంతోని ఇద్దరు మెడల తాలి కట్టినవు చూడు, అది చరిత్రలో నిలిచిపోతుంది సామి. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం గుమ్నూర్ అనే ఊర్లో ఉంటాడట సూర్యదేవ్ అనే ఇతగాడు. అదే ఊర్లుండే లాల్దేవి, జల్కర్ దేవి అనే ఇద్దరు ఆడవిళ్ళని ప్రేమించిండట. వాళ్ళు కూడా సూర్యదేవ్ లేకుంటే మేము ఉండం అన్నారట. అరే అట్లా ఉద్రది అని ఎంత చెప్పినా ముగ్గురిని లేదట. నాకు ఇద్దరు కావాలే అని సూర్యదేవ్, మాకు సూర్యదేవే కావాలని ఇద్దరు పట్టు పట్టిండ్రట. ఇట్లయితే ఎట్లా అని పెద్ద మనుషులు అడిగితే మేము ముగ్గురం కలిసి ఉంటాం అని అన్నారట. అంత ప్రేమ ఉన్నోళ్ళు మీ ఇష్టం ఉన్నట్టే బతుకుండ్రి అని పెద్ద మనుషులు అయ్యవలు ఒప్పుకొని ఈ పెళ్లి చేసిరట. హాగో పెళ్లికి ముందు శుభలేఖ మీద ముగ్గురు ఫోటోలు ఎట్లా ముద్దరేయించుకున్నారు చూడుండ్రి. చుట్టాలు పక్కాలు అందరిని పిలుచుకొని డప్పు సప్పుల నడుమ ముగ్గురు ఒకటైన్రు. మంచిగా కలిసిమెలిచుండుండ్రి, పిల్ల పాపలతోని బతుకుండ్రి అని అక్షంతలేసి ఆశీర్వదించిండ్రట. పెద్దలు పెళ్లి చేసి చేతులు దులుపుకున్నారు గాని తర్వాత వీళ్ళు ఎట్లా బతుకుతారు, ఎసోంటి లొల్లి లేకుండా సూర్యదేవ్ పెండ్లాలతోని ఎట్లా సంసారం సాగిస్తాడనేది వాళ్ళ చేతుల్నే ఉన్నదిగా. ఏమంటారు? ఈ వారమంతా అసెంబ్లీ జోరుగా నడిచింది కదా, మళ్ళీ అధికార పక్షమోళ్ళు ఏమన్నారు, ప్రతిపక్షమోళ్ళు ఏమన్నారు, ఒకళ్ళనొకళ్ళు ఛాలెంజ్లు ఎట్లా ఇసురుకున్నారు, ఇట్లా చాలా ముచ్చట్లే ఉన్నాయి. తగ్గవారు అన్నట్టే ఉండే అంతా. మరి గా లొల్లి మొత్తం ఒక్క పారే చూపిస్తాడట మా ఎడిటర్ అన్న. చలో సుషేరిగా మంచి పనులు చేయాల్సిందే, చేయండి, మాకంటే ఎక్కువ చేయండి, మేము కాదనట్లేదు. కానీ రివెంజ్ పాలిటిక్స్ వల్ల రాష్ట్రం ఆగమవుతుంది, సంక్షేమం నుంచి సంక్షోభం దిక్కు పోతున్నది. నిజంగానే కక్ష సాధింపు చర్యలకు పాల్పడే ఆలోచననే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉండి ఉంటే ఈ రోజు అక్కడ కూర్చొని అక్కడ నించొని నోటికొచ్చింది మాట్లాడే అవకాశం ఉండకపోతుండే. చెంచల్గూడనో చెర్లపల్లిలో మమ్మల్ని ఎక్కడైతే పెట్టినరో డిటెన్షన్ సెల్లో ఎవరిని కలవకుంటే నిర్బంధించినరో అక్కడనే మీరుండేటోళ్ళు. అధ్యక్ష ఆయన ఏమైనా స్వాతంత్ర ఉద్యమం చేసి జైలుకు పోయింది అధ్యక్ష? ఏం చేసిపోయింది అధ్యక్ష జైలుకి? ఆయన పెద్ద సానుభూతి. మేము పోలేదా జైలుకి? వరంగల్ జైలుకి నేను కూడా పోయిన తెలంగాణ ఉద్యమంలో. ఎస్ ఉన్నాం, అక్కడ బరాబర్ ఉన్నాం. సొంత పార్టీ ఆఫీసులో కూలీ మనుషులను తెప్పించి రికార్డ్ చేయించి పచ్చి బూతులు మీరు తిట్టిస్తే కూడా చంపలు వలగొట్టేంత శక్తి ఉన్నా సంవయనంతో ఊరుకున్న అధ్యక్ష. ఎవరైనా బజార్లో ఏదైనా మాట్లాడితే మాట్లాడిన దాన్ని కూడా సెన్సర్ చేస్తాం. బూతులు మాట్లాడినప్పుడు ఒక బీప్ పెడతాం అధ్యక్ష, టెలికాస్ట్ చేయొద్దని. కూలీ పైసలు ఇచ్చి కిరాయి మనుషులను పెట్టించి మీరు పచ్చి బూతులు మాట్లాడిచ్చినా నేను ఏ మాత్రం కూడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదు అధ్యక్ష. మీ ఇంటికి ఇవ్వాలని జూబ్లీహిల్స్ ప్యాలెస్ మీదకి ప్రైవేట్ డ్రోన్ పంపితే ఊకుంటావా? ఎవరో జర్నలిస్టు డ్రోన్ ఎగరేసి వాళ్ళ విలాసవంతమైన బంగ్లాల వివరాలు తీసుకొచ్చి నాకు అందిస్తే వాటిని పత్రికలకు విడుదల చేసిన పాపానికి నన్ను అక్రమ కేసులు పెట్టి అదే చర్లపల్లి జైల్లో డిటెన్షన్ సెల్లో పెట్టారు అధ్యక్ష. 16 రోజులు నిద్రలేని రాత్రులు గడిపిన పార్లమెంట్ సభ్యుడిగా, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా అయినా నేను కక్ష చూపించలేదు అధ్యక్ష. నేను స్పష్టంగా చెప్తా ఉన్నా అధ్యక్ష. హరీష్ రావు గారు ఇదివరకు చెప్పారు, నేను కూడా చెప్తాను, లెక్క చెప్పమంటే మొత్తం చెప్తాను. 10 ఏళ్లలో చేసిన అప్పు సంవత్సరానికి 41,000 కోట్లు మాత్రమే. మీరు ఒక్క సంవత్సరంలోనే చేసిన అప్పు 1,58,000 కోట్లు. మేము చేసింది 41,000 కోట్లయితే మీరు ఒక్క సంవత్సరంలో దానికి 4 రెట్లు చేసినారనేది వాస్తవం అధ్యక్ష. మీరు 1,52,000 కోట్ల అప్పులు చేసింది అన్నాడు. 1,52,000 కోట్లు కాదు అధ్యక్ష. మేము మేము వచ్చిన 15 నెలల్లో 1,58,041 కోటి రూపాయలు మేము అప్పు చేసినాం అధ్యక్ష. నేను తక్కువ చెప్పట్లేదు, ఎక్కువ చేసినామని చెప్తున్నా. ఎందుకు చేసిన అధ్యక్ష? నేను 1,53,359 కోట్లు వాళ్ళు చేసిన అప్పుకు తప్పుకు నేను తిరిగి చెల్లించిన అధ్యక్ష. ఈ రోజు వీళ్ళు చేసిన అప్పులకు వడ్డీ అసలుకు 88,591 కోటి కట్టిన, మిత్తికి 64,768 కోట్లు కట్టిన.